పడిపోతాయి మాట్లాడడానికి ఏముంది ఎవరు చెప్పారు? చివరికి నన్ను నెట్టి దిగారు. ఏం మాట్లాడేది పైకి ఎవరు చెప్పారా? సార్ ఏం కాదు మాట్లాడదు, ఏం కాదు లోపల ఏం కాదు మాట్లాడేది. మీరు ఎవరు చెప్పింది? కొంచెం కాలు వెనకరా, కాలు వెనకరా. ఎవరు ఐదుగురు చెప్పింది? ఐదుగురు ఏమవసరం లేదు మాట్లాడేటప్పుడు. నమస్కారాలు. మాకండి సైలెంట్ కూడా. 2024 సంవత్సరంలో జనరల్ ఎన్నికలు అనేది 17 లోక్సభ జరిగి 18వ లోక్సభకి, ఆంధ్రప్రదేశ్ అయితే అసెంబ్లీకి కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈరోజే మాగుంట శ్రీనివాసులరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయడము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ గెలిపించే మీరు ఆశీర్వదించి 2 ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాతంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సింది. 7 అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునే దానికి అవకాశం కల్పించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.